జుబ్లీహిల్స్ ఓటర్లందరూ కూడా ప్రధానమైన విజ్ఞప్తి ఏంటంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు రేపు డిసెంబర్కి 2 సంవత్సరాలు అవుతుంది. ఇంకా 3 సంవత్సరాలు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది. జుబ్లీహిల్స్ ఓటర్లందరూ కూడా ఏం కోరుతున్నా అంటే నవీన్ యాదవ్ యువకుడు, ఈ బస్తీలలో ఇక్కడ పుట్టిన వ్యక్తి, ఇక్కడే పెరిగిండు, చదువుకున్నాడు, వయసు ఉంది, శక్తి ఉంది, యుక్తి ఉంది. గత 2 సంవత్సరాలు కూడా ఎన్నికల్లో పోటీ చేసిండు, బార్డర్లో ఓడిపోయాడు. అయినా పట్టు విడవకుండా రాజకీయ పోరాటం చేస్తూనే ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ ని గుర్తించింది. ఎన్నికల కంటే ఈ ఎన్నికల మొదలే జనరల్ ఎలక్షన్ కంటే ముందే గుర్తించింది. ఈ నియోజకవర్గంలో అతని ప్రాతినిధ్యము, లీడర్షిప్ అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది నవీన్ యాదవ్ కి. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు 3 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది, ఇంకా 3 ఏళ్ళు ముఖ్యమంత్రి ఆయనే ఉంటాడు. జుబ్లీహిల్స్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ జుబ్లీహిల్స్ ఓటర్స్ ప్రజలు గెలిపిస్తే ఈ 3 ఏళ్ళు ఈ జుబ్లీహిల్స్ లో జరగాల్సిన పనులు ఏమున్నా సరే అవన్నీ కూడా నవీన్ యాదవ్ ద్వారా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా కాంగ్రెస్ గవర్నమెంట్ పనులు చేయించి పెట్టడం జరుగుతుంది. జుబ్లీహిల్స్ ఓటర్స్ కి ఒక విషయాన్ని ఏమి ఆలోచన చేయమంటున్నా అంటే, మాకు పూర్తి విశ్వాసం ఉంది, మాకు పూర్తి నమ్మకం ఉంది. జుబ్లీహిల్స్ ఓటర్స్ నవీన్ యాదవ్ ని, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ని తప్పకుండా గెలిపిస్తారని ఒక విశ్వాసం మాకు ఉంది.